ఇక్కడ క్లీనర్ జరుగుతుంది కాబట్టి ఏదో కావాలని ఒత్తిడి తీసుకొచ్చిన కూడా కాదు. నేను మొదటి నుంచి మీకు చెప్తున్నది ఏంటంటే మీ నాయకత్వంలో ఇనిషియేటివ్ తీసుకొని ముందుకెళ్ళగలిగితే మన పని అయిపోయి ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు కాబట్టి మనం ముందుకెళ్దామనే పద్ధతిలో వాళ్ళకి పొలిటికల్గా ఏడిషియంలో అంటూ లేదు నిన్న కాకుండా అసలు ఇనిషియేటివ్ తీసుకున్నారనే విషయం వాళ్ళకి అర్థమవుతే వాళ్ళు ఎంతో తగ్గేవాళ్ళు. మీరు ఎప్పుడైతే అఖిల పక్షానికి కొద్దిగా మీరు నాయకత్వం వహించలేకపోయారో వాళ్ళకి అవకాశం దొరికింది వాళ్ళు అడుగుని పెద్ద విషయం. ఇప్పుడు మీరు ఒక మాటలో వేరే పార్టీల వాళ్ళు చాలా పార్టీలు అనే మాట మీరు కాంగ్రెస్ పార్టీ పట్ల ఒప్పుకునే విషయం మనకు తెలుసు. ఎందుకంటే కోనేరంగారు నాయకత్వం అఖిల పక్షానికి పోతే అంత బాగానే జరిగిందా కృష్ణ అన్ని పట్ల రుజుకోవాలని ఏం చేయాలి? ఓకే కాంగ్రెస్ నాయకత్వంలో అఖిల పక్ష సమావేశం జరిగిన ప్రభుత్వ నాయకులు అఖిల పక్షం దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఆ రోజు ఆగస్టు 11 సోనియా గాంధీ దగ్గరికి అఖిల పక్షం అఖిల పక్షాన్ని పెట్టుకోవాలి. అదే అప్పుడు అంటే ఆగస్టు సోనియా గాంధీ గారు ఏమన్నారంటే అఖిల పక్షం మన కోనేరంగా ఉన్నాడు కానీ ఒకటో ఇంతకుముందే కృష్ణమాది గారితోనూ వారి అనుయాయులతోనూ మాట్లాడటం జరిగింది. షెడ్యూల్ కులాల వర్గీకరణ సుప్రీంకోర్టు సంవత్సరం రోజుల క్రితం తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ సమస్యగా తయారైంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అంతకుముందు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ వర్గీకరణ విషయంలో ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేసిన విధంగానే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఉన్న చట్ట పరిధిలో వర్గీకరణకు వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ వర్గీకరణ చేయాలంటే చట్టాన్ని మార్చాలనేదే దాని అర్థం. ఆ మేరకు చట్టాన్ని మార్చమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మా ప్రభుత్వం ఈ శాసనసభలో తీర్మానం ప్రతిపాదించగా అన్ని ప్రతిపక్షాలు కూడా కలిసి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడం జరిగింది. ఈ తీర్మానం పార్లమెంట్లో చట్టం కావాలంటే అసెంబ్లీ తీర్మానం చాలదు కాబట్టి పార్లమెంట్లో ఇటువంటి తీర్మానం పాస్ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మిగిలిన అన్ని పార్టీలతో దీనికి సంబంధించి చర్చించే కార్యక్రమం జరగవలసిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పటికే 1 సంవత్సరం కోల్పోయారు విద్యార్థులు. కనీసం వచ్చే జూన్ జూలై కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలిగితే వచ్చే విద్యా సంవత్సరంలోనైనా ఇంతకుముందు వచ్చిన మేలు మళ్ళీ సాధించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన కృష్ణ గారు చెప్పారు. తప్పనిసరిగా దీని గురించి ప్రయత్నం చేసి ఈ వర్గీకరణకు సంబంధించిన విషయాన్ని యూపీఏలో ప్రధాన పక్షంగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న యూపీఏలో ప్రధాన పక్షంగా కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరూ ఒక అభిప్రాయాన్ని తీసుకొని పార్లమెంట్లో చట్టాన్ని సవరించే విధంగా నేను ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తానని కృష్ణ గారికి ఆహ్వానిస్తున్నా. ఈ సందర్భంగా రేపు జరుగుతున్న ప్లీనరీ సమావేశాలకు మీ సంపూర్ణ సహకారాన్ని కోరుతున్నా. సమావేశాల్లో ఎంత చిన్న ఇబ్బంది జరిగినా, శాంతి భద్రతలకు సంబంధించిన ఏ సమస్య జరిగినా అది మీ ఉద్యమానికి మంచిది కాదు, ప్లీనరీ సమావేశాలకు మంచిది కాదు. కాబట్టి ప్రత్యేకంగా రేపు మీరు అనుకుంటున్న కార్యక్రమం, ప్రదర్శన చేయాలనుకుంటున్న కార్యక్రమాన్ని దయచేసి మానుకోవాల్సిందిగా కృష్ణ గారిని మిగిలిన మిత్రులను కోరుతున్నా. త్వరలో ఈ కార్యక్రమాన్ని వచ్చి జూన్ జూలైలో వచ్చే విద్యా సంవత్సరం లోపలే ఈ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా శాయశక్తుల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత 12 సంవత్సరాల ఉద్యమం జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఆనాడు ఎంపీగా ఉన్న సమయంలో పెద్దలు గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు
వర్గీకరణ స్పష్టంగా వెంటనే కావాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు. అందుకు ఎప్పుడు కూడా మేము మా జాతి ఆయన మర్చిపోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనపక్ష నాయకుడిగా కూడా వర్గీకరణ సపోర్ట్ చేసే తీర్మానంలో పాల్గొనడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా సహకరించడం వల్లనే వర్గీకరణ కూడా 4 ఏళ్ల పాటు అమలు జరిగిందని కూడా మేము భావిస్తున్నాం. ఈ సమయంలో సాంకేతిక కారణాలను ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత పార్లమెంట్ అంశంగా మారిన తర్వాత ఇప్పటికీ 2 ప్రయత్నాలు జరిగినాయి. ఒకటి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటు పంపడం, 2 పార్లమెంట్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు సమీకరించడానికి అఖిలపక్షం కూడా ఆగస్టు 11 ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. దురదృష్టవశాత్తు అక్కడ కొద్దిగా ప్రయత్నాలు స్పీడ్ కాకపోవడం, దానికి అడ్డంకులు ఇతర వర్గాల నుంచి కొంత బలమైన వర్గం నుంచి అక్కడ అడ్డంకులు కల్పించడం వల్ల మేము ఈ విద్యా సంవత్సరం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు రేపు జరుగుతున్న ప్రయత్నం కూడా ఇక్కడ పెద్దలు గౌరవనీయులు ఒక చారిత్రాత్మక ప్లీనర్ జరుగుతున్నప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టాలని డిస్టర్బ్ చేయాలని మా ఉద్దేశం కాదు. మేము మొదటి నుండి చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకున్న రోజు మా జాతి సమస్య పరిష్కారం అవుతుందని. దానికి ఇద్దరికీ మేము కట్టుబడి ఉన్నాం. ఈ ప్రయత్నంలో భాగంగానే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి గారు ఇక్కడ ఉన్నప్పుడే కొంత వాళ్ళ దృష్టికి తీసుకురావడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా మేము ఒక సభ పెట్టుకోవాలనుకునేది తప్ప వేరే కాదు. ఇప్పటికీ ఏదైనా మేము మళ్ళీ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు వచ్చి కోరింది కూడా అదే. సోనియా గాంధీ గారి ద్వారా ఒక ప్రకటన వచ్చినా మాకు చాలా సంతోషమే. ఎందుకంటే ఆమె ఒకసారి ప్రకటన చేస్తే ఎదుటి వాళ్ళు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయరు కనుక. రెండోది, ముఖ్యమంత్రి స్థాయిలో ఇనిషియేటివ్ తీసుకొని ఈ విద్యా సంవత్సరం కాపాడే విధంగా ప్రయత్నం చేస్తామని ఒక మాట ఇచ్చినా మాకు సంతోషమని మేము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు మరి మానవతత్వంతో మాదిగలకు అన్యాయం జరిగిందనే విషయాన్ని మొదటి నుంచి గమనిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ విద్యా సంవత్సరం కాపాడడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఈలోపు కాంగ్రెస్ అధిష్టాన వర్గంతో చర్చించి యూపీఏ భాగస్వామ్య పక్షానికి నాయకత్వం మేమే కనుక ఖచ్చితంగా ఈలోపే అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ప్రాసెస్ ఉన్నదో ఆ ప్రాసెస్ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన లోపే పూర్తి చేయడానికి ఒక ముఖ్యమంత్రిగా తను ప్రయత్నం చేస్తా అన్నప్పుడు మేము మా జాతి తరఫున పూర్తిగా మేము నమ్ముతున్నాం. అందులో రెండో మాట లేదు. దానికి నిజంగా ఈ విద్యా సంవత్సరం కాపాడగలిగితే తప్పకుండా మా జాతి ఖచ్చితంగా కృతజ్ఞత ఉంటుంది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, మేము ఇవాళ ఒక పిలుపు ఇచ్చినామంటే ఎన్నో అరెస్టులు జరుగుతున్నా కూడా, వేల మంది అరెస్టులు వివిధ జిల్లాలు జరుగుతున్నా కూడా తప్పించుకున్న వాళ్ళు కూడా ఒక 50-60 వేల మంది వాళ్ళ హైదరాబాద్ చుట్టూ మోహరించిందంటే దానికి బలమైన కారణం ఒకటే, కేవలం విద్యార్థులుగా వాళ్ళందరూ వచ్చారు, విద్యార్థులుగా అరెస్టులు అవుతారు. ఎందుకంటే వచ్చే విద్యా సంవత్సరం కోల్పోని పద్ధతిలోనే వాళ్ళ భవిష్యత్తు కోసం వచ్చారు. ఇవాళ వాళ్ళ భవిష్యత్తు కోసమే ఒక నిర్ణయం తీసుకునే ఉద్యమం తీసుకొచ్చామని తప్ప వేరే కాదని కూడా ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని అపార్థం చేసుకోవద్దని కూడా మేము కోరుకుంటూ, ఈ విషయంలో వచ్చే విద్యా సంవత్సరం కాపాడతాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఒక హామీ వచ్చింది కనుక, నిర్దిష్టమైన హామీ వచ్చింది కనుక మేము రేపు జరగబోయే కురుక్షేత్ర ర్యాలీ ఏదైతున్నదో దాన్ని మేము మనస్ఫూర్తిగానే మేము ఉపసంహరించుకుంటున్నాం. అదే సమయంలో ఏ కోణం నుంచి మాదిగ జాతి సపోర్టు, మాదిగ జాతి సహకారం ప్రభుత్వానికి కావాలన్నా కూడా మనస్ఫూర్తిగా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం. కార్యకర్తలందరూ జిల్లాలో వేల లక్షల సంఖ్యలో అరెస్ట్ చేస్తే అయిపోతుంది. మీకు ఈ విషయాలు రేపటి నుంచి దీనికి అడుగుతులు కానీ